ఐడియా ఏందంటే ఇక్కడ డెవాప్స్ అంటే నీకు ఎక్కడ చూసినా సరే బిల్డ్ అండ్ డిప్లాయ్మెంటే కదా, లైక్ యూజింగ్ వేరియస్ టూల్స్ అనమాట. సో ఇదే బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ నేను యూస్ చేసి, సో టూల్స్ డిఫరెంట్గా లైక్ జెంకిన్స్, యాన్సిబుల్, బ్యాష్ అండ్ ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతాయి అని చెప్పడానికి సో ఐ చూస్ దిస్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అందుకు ప్రీ రిక్వెస్టర్స్ కింద నేను AWS క్లౌడ్ ఫ్రీ టైర్ తీసుకున్నాను ఒక అకౌంట్. గోడాడీలోని ఒక డొమైన్ కొన్నాను. ఐ మీన్ నా ఫ్రెండ్ కొనిచ్చాడు, haridev.shop అని చెప్పేసి, చీపెస్ట్ డొమైన్ మాట. సిన్స్ డెమో పర్పస్కే కాబట్టి పెద్ద డొమైన్ తోటి సంబంధం లేదు, డొమైన్ నేమ్ తోటి అంత ఆలోచించలేదు. అండ్ గిట్హబ్ రియాక్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే, సో ఈ ప్రాజెక్ట్ని మనం బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తాం, ఈ గోల్డ్ సైట్ ఈకామర్స్ అన్నది. సో ఈ గోల్డ్ సైట్ ఈకామర్స్ అనేది జస్ట్ ఒక అమెజాన్ అలాగే సో ఒక ఈకామర్స్ వెబ్సైట్ జస్ట్ టు బై అండ్ సెల్ గోల్డ్, బట్ ఇట్స్ డమ్మీ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ని మనం బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం. ఈ వెబ్సైట్ అంతా ఒక రియాక్ట్తో రాశాడు అనమాట. సో అందుకు రియాక్ట్ అప్లికేషన్ అని చెప్పాను. సో అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తానంటే, లైక్ రియాక్ట్ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి ఇంజినెక్స్లో డిప్లాయ్ చేస్తాను. ఇంజినెక్స్ ఇక్కడ మన అప్లికేషన్ సర్వర్, రియాక్ట్ బిల్డ్ చేస్తాను, బిల్డ్ రియాక్ట్, డిప్లాయింగ్ ఇంజినెక్స్, హోస్టింగ్ ఏమో AWS EC2లోని. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే, ఒక డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తాను అనమాట మనకు వచ్చిన ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ తోటి. అండ్ డాకర్ కంటైనర్లో డిప్లాయ్ చేస్తాను. అండ్ ఇది మొత్తం హోస్టింగ్ అయ్యేది AWS EC2లో. సేమ్ థింగ్ ఇక్కడ ఎలా అయితే సెకండ్ ప్రాజెక్ట్లోని రియాక్ట్ డాకర్ ఇమేజ్ యూస్ చేసి లైక్ డాకర్ కంటైనర్లో డిప్లాయ్ చేస్తానో, అదే డాకర్ ఇమేజ్ యూస్ చేసి కుబర్నెటిస్లో డిప్లాయ్ చేస్తాను. కంప్లీట్ AWS EC2లో హోస్టింగ్ అవుద్ది. సో ఈ 3 ప్రాజెక్ట్స్లో నేను చేసేదంతా మాన్యువల్ బిల్డ్ అండ్ మాన్యువల్ డిప్లాయ్ మాట, జస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపించడానికి. కానీ నెక్స్ట్కి వచ్చేసరికి నేను ఈ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ని ఆటోమేట్ చేసుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ బ్యాష్ యూస్ చేస్తాను ఆటోమేట్ చేయడానికి. సో బ్యాష్ నుండి దాని తర్వాత నేను యాన్సిబుల్ యూస్ చేస్తాను. అండ్ లాస్ట్లోనే ఒక జెంకిన్స్ సెటప్ చేస్తాను అనమాట. సో ఇవి 3 ప్రాసెస్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్కి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఒక బ్లాగ్ క్రియేట్ చేశాను నేను, సో సింపుల్గా ఉండడానికి లైక్ 6 ప్రాజెక్ట్స్కి. అండ్ డిప్లాయ్ అండ్ రియాక్ట్ అప్లికేషన్ అండ్ ఇంజినెక్స్ సర్వర్ అని కొట్టుగానే నీకు ఇది నేను క్రియేట్ చేసిన బ్లాగ్. సో సేమ్ కమాండ్స్ నేను ఏవైతే వాడతానో అవన్నీ కాపీ పేస్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు నేనంటే ఈ రిపాజిటరీ వాడుతున్నాను కాబట్టి ఈ కమాండ్స్ వాడతాను, అలా కాకుండా వేరేది వాడతాను ఇది ఇష్టం లేదు అనిపిస్తే శాంపుల్ రియాక్ట్ గిట్ ప్రాజెక్ట్స్ అని వెళ్ళేసి సేమ్ జస్ట్ గిట్ క్లోన్ URL మారుస్తాం అంతే మనం. ఇక్కడ స్నాప్చాట్ క్లోన్ ఈ ప్రాజెక్ట్, ఇది టైమ్ లిస్ట్ రియాక్ట్. సో ఏ ప్రాజెక్ట్ అయినా బిల్డ్ అండ్ డిప్లాయ్ చేసుకోవచ్చు అన్నమాట. సో జస్ట్ ఒక అండర్స్టాండింగ్ అది. సో అలాగా కంటైనరైజ్ రియాక్ట్ అంటే సో అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను బ్లాగ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇది ఇంట్రొడక్షన్. సో ఇంకా ప్రాజెక్ట్ 1కి చెప్తాను కొంచెంసేపు. ఇది EC2 ఇన్స్టెన్స్, ఒక కొత్త EC2 ఇన్స్టెన్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రాజెక్ట్కి లైక్ జస్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్ అండ్ డిప్లాయ్ ఇంజినెక్స్ అండ్ హోస్టెడ్ ఆన్ AWSలో హోస్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ ఉన్నవంతే ఆల్ స్టేట్స్ రన్నింగ్ ఒక కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాను నేను. ubuntu-OS అండ్ సేమ్ అన్ని డిఫాల్ట్ చేస్తున్నాను. కొత్త కీపేర్ క్రియేట్ చేస్తున్నాను. సో లాంచ్ ఇన్స్టెన్స్. వెళ్ళక ఇనిషియలైజర్ కొంచెంసేపు అవుతాను, లైక్ కనెక్ట్ అండ్ SSH క్లయింట్. ఈ కీపేర్ అనేది నా డౌన్లోడ్స్లోకి వెళ్ళింది కాబట్టి నేను సో CD డౌన్లోడ్స్కి వెళ్ళి డౌన్లోడ్స్లో అథెంటికేటింగ్ ఆ సర్వర్ కనెక్ట్ అవుతున్నాను AWS సర్వర్కి. ఓకే,
సో కనెక్ట్ అయిపోయాను. ఇంక ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే లైక్ ఆ రియాక్ట్ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ రియాక్ట్ కోడ్ కావాలి కాబట్టి So a lot of research and sudo apt install git already Sagar, share your screen. Share screen. ఒక నిమిషం ఒక్కోసారి మెసేజ్లు చెక్ చేసుకో సాగర్. సరే తప్పలేదు. ఓకే ఫైన్. యా ఇప్పుడు ఓకే కదా. యాక్చువల్గా ఫస్ట్ మనం ఇది కూడా అడిగేది ఉంచాను. యాక్చువల్లీ ఇది ఓకే కదా. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది ఏడబ్ల్యూఎస్లో హోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఏడబ్ల్యూఎస్ లాంచ్ చేశాను. అండ్ ఇంజనెక్స్ అండ్ రియాక్ట్ ప్రాజెక్ట్ కదా. సో రియాక్ట్ ప్రాజెక్ట్ ఇది కదా. జస్ట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే జస్ట్ కనెక్ట్ అయ్యాను అనమాట EC2 సర్వర్కి. గిట్ ఇన్స్టాల్ చేశాను. ఫస్ట్ స్టెప్ ఇదే. అండ్ గిట్ వర్జన్ చెక్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తాను, గిట్ క్లోన్ చేస్తాను ఇంకా. సో ఈ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి గిట్ క్లోన్. సో ప్రాజెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే లైక్ బిల్డ్ చేయడానికి మనం Node.js ఇన్స్టాల్ చేయాలి. Node.js ఇన్స్టాల్ చేసే ముందు జస్ట్ ఐఎమ్ రిఫ్రెషింగ్ రిపోజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది రియాక్ట్ ప్రాజెక్ట్ కాబట్టి Node.js ఇన్స్టాల్ చేస్తున్నాను. నోడ్ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి జస్ట్ చెక్ చేస్తున్నాను అంతే. ఓకే నెక్స్ట్. సో నోడ్ సారీ sudo apt install npm. సో జస్ట్ npm ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. సో రియాక్ట్ అది మెయిన్ కాబట్టి ఎక్కడైతే గోల్డ్ సైట్ కామర్స్ ప్రాజెక్ట్ ఉందో అంటే మనం ఏ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా ఆ ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాం. వెళ్ళి ఐఎమ్ జస్ట్ ఇన్స్టాలింగ్. npm ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి రియాక్ట్ స్క్రిప్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను.
ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టుంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది, నోడ్ మాడ్యూల్స్ అని చెప్పేసి. రీసెంట్ అది ఇక్కడ వచ్చేసి డేట్ April 28, 15/11 కదా. సో సేమ్. సో 15/11లో క్రియేట్ అయింది ఇది నోడ్ మాడ్యూల్స్. అండ్ ఇక్కడ నేను బిల్డ్ చేసేస్తున్నాను ప్రాజెక్ట్ని, npm రన్ బిల్డ్. సో ఇది కొద్దిగా టైం టేకింగ్, ఒక 5 to 6 minutes పడుతుంది ఇది కంప్లీట్ బిల్డ్ చేయడానికి. ఇక్కడ వరకు ఏం క్వైరీస్ ఉన్నాయా? ఏమంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇది రియాక్ట్ అంటే నీకు npm వాడుతావు, సేమ్ వే నీకు జావా అంటే మేవన్ వాడుతావు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిల్డ్ టూల్స్ మాట. సో కంప్లీట్గా ఒక ప్యాకేజ్ చేస్తుంది, ఒక కోడ్ మొత్తాన్ని ప్యాకేజ్ చేస్తుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు గేమ్ ఏదైనా ఇన్స్టాల్ చేస్తావు అనుకో సిస్టంలోనే, .exe అని చెప్పి నీకు వస్తుంటాయి కదా, లేదా మొబైల్ యాప్లో .apk అని చెప్పేసి సేమ్. సో సేమ్ ఇక్కడ నువ్వు చూసుకున్నట్టంటే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయింది బిల్డ్ ఫోల్డర్ ఇది. సో బిల్డ్ చేస్తాం, మ్యూట్ చేసే తర్వాత అడుగుతాను మళ్ళీ, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు డిప్లాయ్ చేయడానికి ఇంజినెక్స్ వాడుతున్నాను కాబట్టి కూడా ఇన్స్టాల్ ఇంజినెక్స్. సో ఇంజినెక్స్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసాక నేనేం చేస్తానంటే etc/nginx. ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ జనరల్గా మనకు వెబ్సైట్కి మన EC2 ఇన్స్టెన్స్కి ఏదైనా అంటే ఫర్ సపోజ్ ఏదైనా యాక్సెస్ అవుతుంది అంటే ఒక HTML పేజ్ వెళ్తుంది అంటే లైక్ /var/www/html/index.html ఆ పాత్కి వెళ్తుంది అన్నమాట. ఫర్ సపోజ్ ఇంజినెక్స్ అయితే ఈ పాత్ చూస్ చేసుకుంటుంది, www/html/index.html. అంటే ఒక పేజ్ అపియర్ అవుతుంది వెబ్సైట్ది అంటే లైక్ ఇంజినెక్స్ వెళ్ళి దీన్ని ట్రిగర్ చేస్తుంది అన్నమాట. సో మన దాంట్లో కూడా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ cd sites అవైలబుల్ ఎల్స్. సో ఇది డిఫాల్ట్ ఫోల్డర్, sudo vi default. సో మన సర్వర్ AWS EC2 సర్వర్ అట్ 80 పోర్ట్ దగ్గర లిజన్ చేయమంటున్నాం ఇంజినెక్స్ని. అండ్ ఇది /var/www/html అని ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి, అంటే ఇంజినెక్స్కి చెప్పేది ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి index.html అని ఒక పాత్ ఉంటుంది, లైక్ దాన్ని ట్రిగర్ చేయు అని చెప్తున్నాం మనం. కాకపోతే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న చేంజ్ ఏం చేస్తామంటే లైక్ /build. సో ఇప్పుడు HTML కాదు /build అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి index.html ట్రిగర్ చేయని చెప్తాం అన్నమాట. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే /var/www/html దీనికి వెళ్ళాలి కదా. సో ఈ పాత్లో ఆ బిల్డ్ ఫోల్డర్ ఉందో లేదా అని చెక్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన డొమైన్ haridev.shop మాట. సో ఇక్కడ డొమైన్ వాడాలంటే లైక్ haridev.shop www.haridev.shop ఇలా ఇస్తాం. కాకపోతే నేను ఇది డిఫాల్ట్ వదిలేస్తున్నాను. సో మనకు ఓన్లీ haridev.shop డొమైన్ కావాలి అంటే అలా యాక్సెస్ చేస్తాం. ఇది వదిలేసావు అంటే లైక్ ఇట్స్ వైల్డ్ కార్డ్ మాట. ఫ్యూచర్లో డొమైన్ చేంజ్ అయినా సరే నువ్వు ఇక్కడ చేంజ్ చేయాల్సిన వరి అవ్వక్కర్లేదు. సో జనరల్గా ఇట్స్ నాట్ రికమెండెడ్, బట్ శాంపుల్ ప్రాజెక్ట్ కాబట్టి వైల్డ్ కార్డ్స్ వదిలేస్తున్నా. సో వైల్డ్ కార్డ్ ఏంటంటే ఇట్లా యాక్సెప్ట్ ఎనీ డొమైన్ అని అర్థం. సో ఇక్కడ చేశాను కదా చేంజ్, సో దీన్ని బట్టి నేను చూడాలన్నమాట var/www/html బిల్. సో డిఫాల్ట్గా ఏం చేస్తుంది అంటే ఇంజినెక్స్ www/html ఇక్కడికి వెళ్ళి ఆ బిల్డ్ ఫోల్డర్ చెక్ చేసుకుంటుంది. సిన్స్ ఇక్కడ బిల్డ్ ఫోల్డర్ లేదు కాబట్టి మనకు ఆ పేజ్ రాదు. సో ఆ పేజ్ రావాలంటే మనం ఏం చేస్తామంటే ఇందాక మనం లైక్ క్రియేట్ చేసాం కదా ఒక బిల్డ్ ఫోల్డర్.
సో ఈ బిల్డ్ ఫోల్డర్ని తీసుకొని అక్కడ పెడతాం మనం. ఈ బిల్డ్ ఫోల్డర్ని /var/www/html. యాక్చువల్గా ఎక్కడ చూసుకుని ఉంటే ఈ సిడి బిల్లో ఉన్న index.html ఫైల్కి ట్రిగర్ అవుతుంది. ప్రజెంట్ అయితే చేసేసాం, కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇంజినెక్స్ రీస్టార్ట్ చేయాలి ఒకసారి. లైక్ జస్ట్ ఇంజినెక్స్ స్టేటస్ చూస్తున్నా నార్మల్గా రన్ అవుతుందో లేదని. రన్ అవ్వకపోతే రన్ చేయాలి, రన్ అవుతుంది. ఇప్పుడు చేంజెస్ చేసాం కాబట్టి ఈ చేంజెస్ ఎఫెక్ట్ అవ్వడానికి sudo systemctl రీస్టార్ట్ ఇంజినెక్స్ రీస్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను చేసేది ఏంటి అంటే, సో నా AWS EC2కి వెళ్ళి ఓన్లీ రన్నింగ్ పెట్టుకుంటున్నాను కన్ఫ్యూజన్కి. సో పబ్లిక్ IP కాపీ చేసుకుంటున్నాను అండ్ నా డొమైన్కి వెళ్తున్నా. సో ఇది డొమైన్, యాక్చువల్గా GoDaddyలో తీసుకున్న డొమైన్. జనరల్గా అయితే నార్మల్గా పేజ్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో మై ప్రొడక్ట్స్ అండ్ ఇది డొమైన్ కాబట్టి haridev.shop. డొమైన్ మేనేజ్ DNS అండ్ ఇక్కడికి వెళ్ళు అంటే ఈ డొమైన్కి haridev.shopకి లైక్ ఎక్కడికి వెళ్ళాలి, లైక్ ఎక్కడి నుంచి అప్లికేషన్ వస్తుందని దానికి తెలియాలి కాబట్టి, సో ఇక్కడ నేను AWS EC2 పబ్లిక్ ఇప్పించుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇక్కడ డొమైన్ యాక్సెస్ చేస్తే రావాలి haridev.shop. యాక్చువల్గా ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ యాక్చువల్గా ఇంకా రావట్లేదు, మన అప్లికేషన్ అంతా కరెక్ట్గానే ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లోని ఇన్బౌండ్ రూల్స్ మాట. సో ఇన్బౌండ్ రూల్స్ అంటే EC2 లోపలికి ఇలా అలౌ చేసే ట్రాఫిక్ ఏంటి అని, అవుట్బౌండ్ రూల్స్ అంటే EC2 నుంచి లైక్ బయటికి అలౌ చేసే ట్రాఫిక్ ఏంటి. లైక్ మనం మన ఈ సిస్టమ్ నుంచి లైక్ దేన్నైనా యాక్సెస్ చేయాలి కాబట్టి జనరల్గా అవుట్బౌండ్ రూల్స్ అన్నీ పెట్టుకుంటాం. ఇన్బౌండ్ రూల్స్ దగ్గర మాత్రం కొద్దిగా సెక్యూరిటీ పర్పస్ కొద్దిగా క్లియర్గా ఉంటాం అన్నమాట, లైక్ బయట నుంచి ఏం యాక్సెస్ ఇస్తున్నాం అని చెప్పేసి. సో ఇది పోర్ట్ 80 అలౌ చేస్తున్నా, ఎందుకంటే లైక్ పోర్ట్ 80లోనే ఇంజినెక్స్ రన్ అవుతుంది కాబట్టి. మన ఇంజినెక్స్ అన్నది ఇందాక లిజనింగ్ పోర్ట్ 80 ఇచ్చాను కదా. సో అయిపోయింది. కొద్దిగా టైం పడుతుంది డొమైన్ రావడానికి, తెలిసి వచ్చినట్టుంది. జనరల్గా అయితే డొమైన్ ఎలా కనిపిస్తుంది. ఓకే, ఒక 5 to 10 minutes తీసుకుంటుంది డొమైన్ రావడానికి. వన్స్ అప్ అయ్యాక ఇందాక చూపించినట్టు వస్తుంది సైట్. అది వచ్చేలోపు ఏమైనా డౌట్లు ఉన్నాయా ఎవరు చెప్పిన దాంట్లో? జస్ట్ డౌట్స్ ఏం లేవు కానీ ఈ వాయిస్ అయిపోతుందా? అండ్ సౌండ్ ఏదో వస్తుంది. అది పక్కన ఉన్న కిటికీ దాన్ని నేను చేయలేను. యాక్చువల్గా కావాలంటే బ్లాగ్లో వెరిఫై చేసుకోవచ్చు ఏం తప్పు చేసాం అని చెప్పేసి.
గిట్ ఇన్స్టాల్ చేసాం, క్లోన్ చేసాం, యాప్ అప్డేట్ చేసాం, నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేసాం. ఓకే, npm రన్ బిల్డ్ ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేసాం. నెక్స్ట్ ఓకే, ఇది తీసుకొని అక్కడ పెట్టాం. ఇది కాపీ చేసి బిల్డ్ మార్చాం, ఇంజినిక్స్ రీస్టార్ట్ చేసాం. అంతే. ఒక 5 minutes అలా పడుతుంది రావడానికి. అండ్ ఇంకొకటి, మనకి కరెక్ట్గా వచ్చింది లేదని చెక్ చేయడానికి వేరే టూల్ వాడచ్చు అన్నమాట, డిఎన్ఎస్ చెక్కర్. అంటే మన డొమైన్ ఆ ఐపీకే రేపింగ్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి. సో 1351.195.218. సో ఇదే ఐపీకి పింగ్ అవుతుంది. సో ఈ ఐపీలోనే ఉన్నాం మనం. సో యాక్సెస్ అయిపోయి వచ్చింది ఇండస్ట్రీ డొమైన్ అప్డేట్ అవ్వడానికి.